హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈరోజు ఈ వీడియోలో ఇడుపు కాగితం అనే ఒక తెలంగాణ పదం చుట్టూ అల్లుకున్న వివాదం, ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలా చిచ్చుపెట్టింది, ఈ వివాదానికి మెయిన్ కారణం ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. సో ఈ విషయాల గురించి తెలుసుకోవడానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఒక లైక్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇడుపు కాగితం తెలంగాణలో ఇది ఒక సాధారణ పదం. ఇడుపు కాగితం అంటే మనం జనరల్గా నార్మల్ వాడుక పదంలో విడాకులు, సో విడాకుల పత్రాలు లేకపోతే డైవర్స్ అని ఇంగ్లీష్లో పదం మాట్లాడుకుంటాం. కాకపోతే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తెలుగు ఒక లాంగ్వేజ్ అయితే ఈ లాంగ్వేజ్కి సంబంధించి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క యాస ఉందన్నమాట. శ్రీకాకుళానికి ఒక యాస ఉంది, విజయనగరానికి ఒక యాస ఉంది. తర్వాత తీసుకున్నట్లయితే ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏవైతే ఉన్నాయో వాటికి ఒక యాస ఉంది. తర్వాత తీసుకున్న గుంటూరు కృష్ణ ఒక యాస ఉంది, ప్రకాశం నెల్లూరుకి ఒక యాస ఉంది, రాయలసీమ జిల్లాలకు ఒక యాస ఉంది, తెలంగాణకు ఒక యాస ఉంది అనమాట. సో ఇలాంటివి రకరకాల యాసలు ఉన్నాయి. అంటే తెలుగులోని ఇన్ని రకాలు ఉన్నాయి అనమాట. ఒకరినొకరిని గౌరవించుకోవాలి, కానీ ఒకరి గురించి ఒకరు నెగిటివ్గా మాట్లాడుకొని కాంట్రవర్సీ చేసుకుంటే ఈ వివాదాలు అనేవి ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి అనేది నా అభిప్రాయం. అసలుకు తెలంగాణ పదం ఏదైతే ఇడుపు కాగితం ఉందో ఈ టైటిల్ అనౌన్స్మెంట్లోనే ఎందుకు వివాదం చెలరేగిందంటే, ఈ టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది సోషల్ మీడియా యూజర్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది ఈ మూవీ మీద కొన్ని కామెంట్స్ చేశారనమాట. అంటే ఈ మూవీని ఇంగ్లీష్లో డబ్ చేస్తారా, తెలుగులో డబ్ చేస్తారా, మేము తెలంగాణ యాసలోనే చూడాలా, తెలుగులో డబ్ చేస్తారా అని మాట్లాడడం అనేది ఈ వివాదానికి దారితీసింది. దాని తర్వాత తెలంగాణకు సంబంధించిన మేధావులు అవ్వచ్చు, తెలంగాణకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి యూజర్స్ అవ్వచ్చు, వాళ్ళు కౌంటర్ రియాక్ట్ అయ్యారు. ఈ కౌంటర్ రియాక్ట్ అవ్వడం వల్ల ఒక మూవీ ప్రమోషన్ కాస్త రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఇది ఇలాగే కంటిన్యూ అవుతే ఇంకా అంటే ఆల్మోస్ట్ అంటే మనం 2014లో డివైడ్ అయిపోయినాం. సో ఒకరి భాషను ఒకరు గౌరవించుకుంటూ వెళ్తేనే మనం ముందుకెళ్తాం అనేది నా అభిప్రాయం అనమాట. సో ఇలా జరుగుతున్న తరుణంలో అసలుకు తెలంగాణ యాసను తక్కువ చేసి మాట్లాడారా, లేకపోతే తెలంగాణ యాసను తక్కువ చేశారా అనే దాని గురించి ముందు మనం మాట్లాడుకుందాం. తెలంగాణ యాస అనేది ఇంతకు ముందు టాలీవుడ్లో తీసుకున్నట్లయితే ఇంతకు ముందు కమిడియన్స్గా లేకపోతే విలన్స్కు ఎక్కువ తెలంగాణ యాసను వాడారనమాట. కానీ రీసెంట్ టైంలో తీసుకున్నట్లయితే అర్జున్ రెడ్డి అవ్వచ్చు, దసరా అవ్వచ్చు, బలగం వేణు తీసినటువంటి బలగమ్మ మూవీ అవ్వచ్చు, ఇలాంటి మంచి మంచి హిట్స్ అనేవి తెలంగాణ యాసను వాళ్ళ లాంగ్వేజ్ను ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయడానికి దోహదపడ్డాయి అనమాట. దాంతోపాటు మీరు చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఆర్ నారాయణమూర్తి గారు అవ్వచ్చు, లేకపోతే విజయశాంతి గారు అవ్వచ్చు తీసిన విప్లవ్ మూవీస్ ఏవన్నాయో ఇవన్నీ మ్యాక్సిమం తెలంగాణకు సంబంధించినవే అనమాట. ఎందుకంటే విప్లవం అనేది తెలంగాణ పోరుగడ్డ అని మాట్లాడతాం కదా. సో విప్లవం పుట్టింది ఇక్కడే అని మాట్లాడుకుంటాం. సో అలాంటి మూవీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా మనం చెప్పినాం కదా, అర్జున్ రెడ్డి అవ్వచ్చు, దసరా అవ్వచ్చు, బలగం అవ్వచ్చు, ఇలాంటి మంచి మంచి హిట్స్ రావడం వల్ల తెలంగాణ మాండలికానికి కూడా అంటే తెలంగాణ ప్రాసకు కూడా మంచి ప్రాముఖ్యం వచ్చింది. కానీ ఇప్పుడు తీసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఏంటంటే తెలుగులోనే ఉంటాయి. తెలుగు అంటే ఆంధ్ర మొత్తం మనం ఓవరాల్గా ఒక యాస అని చెప్పలేము మనం. ఎందుకంటే ఓవరాల్గా అన్ని ప్రాంతాలను కలిపి ఒక మిక్స్డ్ లాంగ్వేజ్ వచ్చింది. ఆ మిక్స్డ్ లాంగ్వేజ్ని మూవీస్కి వాడారు. దాన్ని మనం ఒక ప్రాంతానికి ఆపాదించి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో అది నా అభిప్రాయం. దాని తర్వాత తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ మూవీ ఏదైతే ఉండిందో ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రాలు, డైవర్స్ ఇవన్నీ ఒక పక్కన పెడితే, సో ఇలాంటి కాంట్రవర్సీలు ఈ మధ్య రీసెంట్గా ఎక్కువ అవుతుంది. దానికి కారణాలు ఏంటనేది నేను చెప్తా. సో అంటే పెద్ద సినిమా ఉంటుంది, చిన్న సినిమా ఉంటుంది. కానీ చిన్న సినిమాకు కంటెంట్ బాగుంటే దాన్ని ఎవరు ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా దానికి ప్రమోషన్ వస్తుంది, ఆటోమేటిక్గా ఆ మూవీ హిట్ అవుతుంది. పెద్ద మూవీకి ఆబ్వియస్లీ పెద్ద పెద్ద హీరోలు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, కాబట్టి దానికి ప్రమోషన్స్ ఆబ్వియస్లీ వాళ్ళు సపరేట్ టీం ఉంటుంది, వాళ్ళు చేసుకుంటారు. కానీ నేను పర్టికులర్గా కొన్ని చిన్న సినిమాల గురించి మాట్లాడదలుచుకున్నా. కంటెంట్ ఉన్న సినిమాలు వాళ్ళు ప్రమోట్ చేసుకునే పద్ధతిలో చేసుకుంటారు, అండ్ కాన్ఫిడెన్స్ ఉన్న డైరెక్టర్స్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని కంటెంట్ లేని మూవీస్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని చెత్త డైరెక్టర్లు అవ్వచ్చు, చెత్త స్ట్రాటజీలు వేసి ఏంటంటే ఇలా కాంట్రవర్సీ చేసుకుంటే మన మూవీకి బజ్ వస్తుంది, ప్రమోషన్స్ అవసరం లేదన్న ఒక ఇలాంటి చిన్న లిటికేషన్స్ తోటి వాళ్ళు ఇలాంటి
బ్యాడ్ ప్రమోషన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్ని చిన్న సెన్సిటివ్ టాపిక్స్ అనేవి ట్రిగ్గర్ అవుతున్నాయండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రాంతీయాల మధ్య ఉన్న విభేదాలు ఆబ్వియస్లీ మనకు 2014 డివైడ్ అయిపోయిన తర్వాత ఎంతో కొంత ఒకరికి ప్లస్ అవుతుంది, ఒకరికి మైనస్ అవుతుంది. దాన్ని మనం ఎవరూ తప్పు పట్టలేము. కానీ ఇక్కడ ఏంటంటే లాంగ్వేజ్ల మధ్య ప్రాబ్లం రావడం వల్ల రెండు ప్రాంతాల మధ్య గొడవైంది. ఎందుకంటే హైదరాబాద్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఆంధ్ర వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ మా అందరికీ తెలుసు, తెలంగాణ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. ఎందుకంటే కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం అందరం కలిసి డెవలప్ చేసుకున్నాం దీన్ని. సో ఇలా ఉన్న తరుణంలో ఇలా సెన్సిటివ్ టాపిక్ మధ్య ఇలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేయడం వల్ల మూవీ ఎంత హిట్ అవుతుందో కానీ, కాకపోతే ప్రాంతాల మధ్య ఉన్న విభేదాలు ఇంకా రేకెత్తిస్తాయి అనేసి నా అభిప్రాయం. దాని తర్వాత తీసుకున్నట్లయితే ఇది ఒకటే టాపిక్ కాదండి. లైక్ ఈ కాంట్రవర్సీ టాపిక్స్ చాలా మంది ఫేమస్ అవ్వడం కోసం, వీడియోస్ చేయడం కోసం, లేకపోతే యూట్యూబ్లో ట్రెండింగ్గా ఉండడం కోసం, సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఉండడం కోసం ఇలాంటి చిన్న చిన్న సెన్సిటివ్ టాపిక్స్, క్యాస్ట్ పాలిటిక్స్ అయితేనేమి, లేకపోతే ఇలాగా లాంగ్వేజెస్ మధ్య పెట్టడం అయితేనేమింది, తర్వాత చూసుకున్నట్లయితే ఒక యాక్టర్ గురించి మాట్లాడడం అయితేనేమింది. అంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారు. ప్రెస్ మీట్ కాదు, జనరల్గా ఒక మీటింగ్ పెట్టాలనుకున్నారు. దాని మీద వివాదం చెలరేగింది. దాని తర్వాత తెలంగాణలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని అపోజ్ చేశారు. దాని తర్వాత ఆంధ్ర తెలంగాణ భేదం తీసుకొచ్చారు. అక్కడితో ముగిసిపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ తెలంగాణ యాస, ఆంధ్ర యాస అనే ఇలాంటి వివాదాలన్నీ వస్తుంటాయి అనమాట. కొంచెం నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వివాదాలకు కొంచెం దూరంగా ఉండి ప్రమోషన్స్ చేసుకుంటే మీ మూవీ బాగుంటే 100% సక్సెస్ అవుతుంది. మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీరు పొలిటికల్గా ముందుకెళ్తారనేది నా అభిప్రాయం. సో ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటే గొడవలను తగ్గించిన వాళ్ళు అవుతారు. అందరం ప్రశాంతంగా హ్యాపీగా బతుకుతారనేసి నేను కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియో చూశారు కదా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.